దినోత్సవానికి టీజీ వెంకటేష్ గారు మరి సందేశం ఇస్తారు. తర్వాత ఏజెండాలో వెళ్ళిపోతున్నాం. 2007లో కనకరాజు గారు ఎలక్షన్ప్పుడు పరిచయం అయ్యారు. ఒక ఏజెండా చూశారని ఆ రోజు నుంచి ఇంచుమించుగా 19 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణిస్తున్నారు. అలాగే 2010లో గుడిగా తీసుకెళ్ళి ఒక భారీ సన్మానం చేశారు. అప్పటి నుంచి అంటే 14 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు గ్రావెలింగ్ చూడటం వలన నాకు అర్థమైంది ఏంటంటే ప్రాణకర్ణుడిని మనం చూడలేదు, మన ముందు నిలబెడుతున్నారు. వయసు పెద్దలు ఎంతో మంది సమాజం కోసం వచ్చేసారు, వారందరితో మనం ప్రయాణం చేయలేకపోయాం. అంటే మహాత్మా గాంధీ అవ్వచ్చు, పొట్టి శ్రీరాములు గారు అవ్వచ్చు, ఈ తర్వాత జోషి గారు అవ్వచ్చు. కానీ దానం చేయాలన్నా, రాజకీయం ఆడాలన్నా, సమస్యని సాల్వ్ చేయాలన్నా, సంఘాన్ని నిలబెట్టాలన్నా, సమస్య ఏదైనా ఒకటి కేరా మద్రాస్ టీజీ వెంకటేష్ గారు తప్పదు. అలాగే మనకి సహజంగా వారసత్వాలు అలవాటు లేదు, అలాగే ఎదగలేరండి. కానీ ఒక చిరంజీవిని చూసినప్పుడు రామ్ చరణ్ వచ్చాడే అనిపిస్తుంది. అలాగే వెంకటేష్ గారిని చూసినప్పుడు వారసుడు ఎవరంటే భరత్ బాబుని చూస్తున్నాం మనం. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వెంకటేష్ గారు అందరి వాళ్ళగా ఉన్నారు, భరత్ బాబు గారు కొందరు వాళ్ళగా ఉన్నారేమో అని ఫస్ట్ అనుకునేవాడు. కానీ ఈ మీటింగ్ చూసినాక తల్లికి ఇచ్చిన తనయుడు అనే పదం తాను చెప్పకూడదు. కానీ వరప్రసాద్ని క్లాస్ మీదకి రావాల్సిందో కోరుతున్నారు. సార్కి మైక్ ఇచ్చే ముందు ఇక్కడ ఉన్న అందరూ మీ శిష్యులే సార్. మీరు మీ బిడ్డను ఎలా చూస్తున్నారు, సంఘంలో ఉన్న సభ్యులందరినీ కూడా అలాగే చూస్తున్నారు. ఆయన స్థాయికి ఆయన పాదం జోలికి సరిపోనేమో లేదు. కానీ భోజనం పెట్టేటప్పుడు కానీ, టిఫిన్ పెట్టేటప్పుడు కానీ, స్నాక్స్ పెట్టేటప్పుడు కానీ, టీ కాఫీ ఇచ్చేటప్పుడు కానీ ఆయనతో పాటు స్థాయిలో మనల్ని కూర్చోబెట్టి అంత విలువ ఇచ్చి, అంటే సుబ్బరాయుడు గారికి ఎవరైనా నిలుస్తారు, పెద్ద ఆడిటర్ కాబట్టి. ఈ మధ్య వచ్చిన జనసేనలో పెద్ద పోస్టులో ఉన్నారు కాబట్టి జావీ గారికైనా మిగతా మాజీ అధ్యక్షులైనా వాళ్ళందరికీ సంఘ ప్రతినిధులుగా వెలువడం లేదు. ఒక సామాన్యుడిని కూడా తన పక్కన కూర్చోబెట్టుకొని అంత విలువగా సభను అలంకరించిన పెద్దలు పేరున చెప్పలేకున్నా సభా మర్యాద ప్రకారం సభాధ్యక్షుడు, మహాసభాధ్యక్షుడు, అలాగే మాజీ మహాసభాధ్యక్షుడు, మరి కార్యవర్గము, ఇక్కడ వచ్చిన సభ్యులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, కార్యక్రమంలో నేను మొట్టమొదటి చెప్పేది, మేము పైన ఉన్నాం, మీరు కింద ఉన్నారు, ఏదో మేము పెద్దగా కూర్చోవాలని కాదు. మనందరూ ఒకటే, మనందరూ అమ్మవారి పిల్లలం, కనకాపరమేశ్వర పిల్లం, మనదంతా ఒక కుటుంబం. సభకు అనుకూలంగా మీకు పైన కూర్చోవచ్చు, మీరు కింద కూర్చోవచ్చు. మనందరూ ఒకరే సోదరు. నేను చాలా సంవత్సరాలుగా రిలాక్స్ అవుతామని ఫస్ట్ టైం అనుకోవడం జరిగింది. విజయవాడలో కార్యక్రమం ఉంటే 3 రోజులు ఉంది, 4వ రోజు కూర్చొని మాట్లాడుకోవడం వచ్చే వాళ్ళు వస్తుంటారు. దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోవాలి, గతంలో ఏం జరిగాయో మనకు తెలుసు. ఇప్పటి నుంచి మీటింగ్ టైం పంచువాటిగా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా చెప్పిన సమయానికి మీటింగ్ రెండో మీటింగ్ ఇది. రెండో మీటింగ్ కూడా అక్షరాల 10 గంటల 20 నిమిషాలు, అంటే 10 గంటల 20 నిమిషాలు మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. సమయ పాలన అనేది ఖచ్చితంగా పాటిస్తాము. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మా టైమింగ్ చూసి మీరే నెక్స్ట్ లేట్ వచ్చిన వాళ్ళు మార్చుకుంటారు. అక్కడ టైం కరెక్ట్గా స్టార్ట్ చేస్తారు కాబట్టి మేము ఆ టైంకి వెళ్ళాలి అనేది మీలోనే మార్పు వస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు కూడా టైం అంటే టైం పాలన, సమయ పాలన ఉంటుంది. దయచేసి అందరూ భావించండి. నేను మీరు వచ్చినా రాకపోయినా మా టైంకి మేము స్టార్ట్ చేస్తాం. రెండో పాయింట్లో ఉన్న ఉద్దేశాలు అలాగే గత చదివించడంలో మీరు ఆమోదించారు. ఇదే వేదికలో సుబ్బరాయుడు గారి ఆతిథ్యంలో
తుమ్మలపేట శ్రీనివాస్ గారి ఈ హాల్ సహకారంతో మనం చక్కగా ఫస్ట్ మీటింగ్ చేస్తున్నాం. తొలిగా సార్ చెప్పారు శ్రవణ నక్షత్రం ఏం చేసాం. రెండో మీటింగ్ కూడా అనుకోకుండా శ్రవణ నక్షత్రంలోనే ఈ మీటింగ్ అంటే మామూలు ఆశీస్సులు మనకి పుష్కలంగా ఉన్నాయి. మన అధ్యక్షుడు గారి పక్కన ఈ 3 నెలలు తిరిగిన నాకు అర్థమైంది ఏంటంటే ఆయన కోపం అనుకున్న రాజేష్ సంఘం కోసం ప్రతి క్షణం పనిచేస్తాడు. సంస్థలు ఎన్నున్న ఆర్ఎస్ మహారాజుకి చక్కగా సమయం ఇచ్చి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తారు. ధన్యవాదాలు సార్. అలాగే ఆ రోజు ఇల్లు లక్ష్మీ గారు అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఎస్ పెద్దలు, గౌరవ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అలాగే ప్రధాన కార్యదర్శి నివేదిక చెప్పడం జరిగింది. సభ్యులందరినీ కొత్తగా ఏర్పడిన కమిటీని మనం అందరికీ పరిచయం చేయడం జరిగింది. త్వరలో వాసవి శ్రవంతి కానీ ఇప్పుడు చెప్పిన మెంబర్షిప్ యాప్ కానీ చక్కగా మనం ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. ఈ రోజున మెంబర్షిప్ యాప్ రెడీ చేసేసాం, ప్రారంభించేసాం. రెండో సమావేశంలో వాసవి శ్రవంతి కూడా ప్రారంభిస్తామని అధ్యక్షుడు వారు త్వరలో చేసేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నూతన కార్యవర్గం ఏర్పాటులో కూడా అందరినీ కలుపుకుంటూ మహాసభకు సహకరించే వాళ్ళని, అలాగే సంఘం అంటే ఇష్టం చూపే వాళ్ళని అందరినీ చక్కని కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే 22 జిల్లాలు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 13 జిల్లాలు కమిటీని ఏర్పాటు చేయాలి. 2 కమిటీలు ప్రమాణ స్వీకారాలు అత్యద్భుతంగా చేశారు. ఒకటి కడప, 2 అనంతపురం జిల్లా 2 ప్రమాణ స్వీకారాలు చాలా చక్కగా జరిగినాయి. అధ్యక్షుల వారు ప్రతిదీ కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి, చాలా బ్యానర్ పెట్టాలి, కమిటీలు కానీ ఏజెండా కాపీ కానీ ప్రతిదీ అందరికీ సూచనలు చేసుకుంటూ సమయాన్ని కేటాయించి చక్కగా నడుపుతూ వచ్చారు. అలాగే సభ్యులందరినీ పరిచయం చేసుకోమని చెప్పారు. తర్వాత విజయవాడలో నిర్మాణం జరుగుతున్న మహాసభ నూతన భవన నిర్మాణం దాని గురించి వివరాలు చెప్పడం జరిగింది. బిల్డింగ్ కమిటీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు దాని గురించి వివరించారు. అప్పటికి 2 స్లాబ్లు అయినాయి. మనం చేసుకుంటున్నాము 2 స్లాబ్లు అయితే 3వ స్లాబ్ చేయండి, 5వ స్లాబ్కి రెడీ అవుతుంది. సినీ సత్యనారాయణ గారు తన పదవీ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్లు ప్రయాణించి మహాసభను చైతన్యం చేశామని చెప్పడం జరిగింది. మీ అందరూ విన్నారని. అలాగే అప్పుడు బీజేపీ పార్టీ నాయకులు ఆదివేశంలో శ్రీ కోట్ల సురేష్ గారు సమావేశం మాట్లాడారు. మహాసభ గౌరవ అధ్యక్షులు ఢిల్లీ కమిటీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సమావేశానికి సభ్యులకు అల్పాహార మరియు విందు ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. సహకరించిన కన్యగా పరమేశ్వరి కళ్యాణ అధ్యక్షులు వారి కమిటీ వారికి కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. కోశారి గారి శ్రీ సిద్ధార్థులు ప్రకాశరావు గారు వందన సమర్పణ కార్యక్రమం ముగిసింది. గత సమావేశంలో మిలిసి ఒకసారి సపోర్ట్ పడితే అంటే 3 నెలలు అయిపోయింది, 90 రోజుల పదవి కాలం అయిపోయింది. మేము ఏం చేసాము అనేది కష్టాలు, సుఖాలు. అధ్యక్షుల వారు నెక్స్ట్ ఎజెండా కాపీ బిల్డింగ్ తోటి దాని గురించి వివరించాలి. అయితే వెంకట సుబ్రాయ్ గారు లేరు కాబట్టి ఇప్పటిదాకా మన సభ్యులు చాలా మంది డొనేషన్ అవన్నీ ఇస్తున్నారు. కొంతమంది ప్రామిస్ చేసి ఇంకా రావాల్సి ఉన్నాయి. ప్రామిస్ చేసినట్లు కొంతమంది ఇవ్వడం జరిగింది. దీని మీద 4 స్లాబ్లు అయిపోయి 5వ స్లాబ్కి రెడీ అవుతాం. త్వరలో 5వ స్లాబ్ కూడా ఈ నెలాఖరులో వేయడం జరుగుతుంది. మన ఎయిర్పోర్ట్కి వెళ్ళారు కాబట్టి ఆయన ఒకసారి మనందరం సంపర్కంలో అభినందనలు తెలియజేద్దాం వెంకట సుబ్రాయ్ గారికి. అలాగే ప్రధాన కార్యదర్శి మినిట్స్ దానితో పాటే ఇన్సూరెన్స్గా ఈ 3 నెలలు మేమేం చేశామంటే ఇల్లు లక్ష్మీ గారు చెప్పిన దాన్ని ప్రతి క్షణం ఫాలో అవుతూ అందరికీ కూడా మెసేజ్ రూపంలో గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి సమావేశానికి కూడా నేను ప్రాంతం ఒక నాయకుడు విలువేంటో అతని పక్కన తిరిగినప్పుడే తెలుస్తున్నారు. ఆ కష్టం విలువేంటో కూడా ఆయన పక్కన తిరిగితే నాకు తెలిసింది. నేను జనరల్గా పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నాయకులతో వదిలించేటప్పుడు ఉండే సమస్యలు ఆయన పక్కన ఉన్నప్పుడు తెలుస్తున్నాయి. చాలా మంది చాలా రకాల
ఇబ్బందులు. కానీ చక్కటి చిరునవ్వుతో వాటిని తట్టుకుని వాళ్ళ కోపం రాకుండా వాళ్ళు తెచ్చుకునేలా ఆ సమస్యను పరిష్కరించు. ఈ చిన్నదానికి ఎంతసేపు డిస్కషన్ ఏంటి ఒక మాట కూడా అనట్లా. ఆయన సమస్య అంతా వింటున్నారు, దాని మీద పరిష్కారం చూపుతున్నారు. అవసరమైన వెంకటేష్ గారితో దాన్ని భర్త గారితో దాన్ని ప్రతి క్షణం ఖర్చులో ఉంటూ ఆ సమస్యని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే మహాసభ అధ్యక్షులు అయ్యారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అవ్వాలి. అయితే రాజకీయాలు చాలా రకాల మారిపోతాయి. కొంత మనుషులు పదవులు లేకపోతే అలాంటి సమయంలో కూడా ఆయన ఓర్చుకుని నెక్స్ట్ నేను అవుతాను అనుకుంటా 10 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఆ కసితో ఈ 2 సంవత్సరాల పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చక్కటి సుందరమైన బిల్డింగ్ కట్టడమే కాకుండా మొత్తం అన్ని జిల్లాలను సమన్వయం చేయడం, మహాసభ సభ్యత్వాలు పెంచడం, ఆర్యవేశ సంఘానికి మంచి ఉన్నత స్థానాన్ని కల్పిస్తారని ప్రతి క్షణం చెప్తారైనా ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నూతన జిల్లా పిఎస్పీల పరిచయం అని చెప్పి పెట్టాము. దీంట్లో నూతన కార్యవర్గంలోకి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి మైకిస్తాం, మేము ఒకసారి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన ఆదివేశ మహాసభ ఈసీ మెంబర్ ఎవరైన అరుణాచలం, వారణాసి, తిరుపతి మన సత్రాలు వచ్చిన కదా 20% డిస్కౌంట్ ఇస్తారు. మహాసభ కార్డు చూపించిన వాళ్ళకి 20% డిస్కౌంట్. అరుణాచలం, వారణాసి, తిరుపతి తొందరలో రామేశ్వరం స్టార్ట్ చేస్తాం. ధన్యవాదాలు. రత్నకుమార్ గారు ధన్యవాదాలు. నా పేరు సన్నిధి నాగసాయి శ్రీనివాస్. నేను కృష్ణా జిల్లా ఆదివేశ సంఘం అధ్యక్షుడిని. మా ప్రధాన కార్యదర్శి జిల్లా రవిబాబు గారు గురుగడ. నాకు 1 year ఎక్స్టెన్షన్ చేశారు పెద్దలు. ఆంధ్రప్రదేశ్ ఆదివేశ మహాసభ అధ్యక్షుడు ఇందూరు లక్ష్మయ్య గారు నా మీద నమ్మకంతో కృష్ణా జిల్లాలో వాసవి భవన్ నిర్మాణం జరుగుతోంది. అక్కడ ఒక కళ్యాణ మండపం పైన 6 రూములు, డైనింగ్ హాల్ నిర్మాణంలో ఉంది. ఇది పూర్తి చేస్తానని వారిని కోరంగానే నా మీద నమ్మకంతో 1 year ఎక్స్టెన్షన్ చేశారు. వారికి నా మీద వచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కృతజ్ఞతగా సంవత్సరంలో పూర్తి చేస్తానని మాటిస్తూ ఆర్యవయసులందరికీ 5,000 రూపాయలకి ఏసీ కళ్యాణ మండపం లక్షణంతో ముందుకెళ్తానంటే మంచి మనసుతో లక్ష్మయ్య గారు నాకు అవకాశం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు. అలాగే రంగనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాగసారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మంచి కార్యక్రమం చేస్తున్నారు. మంచి కార్యక్రమం చేసే వారికి ఎప్పుడు కూడా మహాసభ సపోర్ట్గా ఉంటుందని జయవాసు. నా పేరు వల్లమూడి వెంకటరమణ. కడప జిల్లా రూరల్ సంఘం అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు